ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని దాదాపు 2000 మంది పైబడి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి 5 లక్షల రూపాయలతో పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రక్కనే ఉంటున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దొల్లపల్లి బాలు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆయన అన్నారు. వికలాంగులు నడవలేని స్థితిలో, కళ్ళు లేని స్థితిలో, చూడలేక నడవలేక, కొండలు గుట్టలు తిప్పలు ఎక్కలేని పరిస్థితిలో వారిలో చూస్తున్నామని, రోడ్డు మార్గాన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని, వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అధికారులు దృష్టిలో ఉంచుకొని వారికి 3 సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూ పోరాటం చేసి వారికి ఇళ్ల స్థలాలు పెంచుతామని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి వెంకటరమణ, ఏరియా కార్యదర్శి సభ్యులు పివి రమణ, జిఎన్ నరసింహ, ఈ నాగేష్, పట్టణ నాయకులు మునిరత్నం, సలోమి, కజాబీ, ఓబులమ్మ, వికలాంగుల నాయకులు కదిరుల్లా ఖాదర్ బాషా, ప్రసన్న కుమార్, కేశవ, మాబు, జగన్ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ ఫైన్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జై గురయ్య. స్థలాన్ని కేటాయించాలని, దాంతోపాటు పక్కా గృహాలు కూడా మంజూరు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం విలువైంది కాబట్టి దీని మీద కొంతమంది భూ కబ్జాదారుల కన్నుబడింది కాబట్టి భూ కబ్జాదారులని కాపాడి వికలాంగులు ఏదైతే ఉన్నారో పాపం వికలాంగులకు కొండల మీద గుట్ల మీద ఇవ్వడం వల్ల వాళ్ళు కనీసం నడచలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొండలో గుట్టలు ఎక్కేటువంటి పరిస్థితి లేదు. అధికారులు దీన్ని గమనించి దీన్ని గమనంలో పెట్టుకొని బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ప్రతిభావంతులకు అందరికీ కూడా ఇక్కడ ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వ స్థలంలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మొత్తం విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా సేకరిస్తాం. వారందరితో భూ పోరాటం చేసి వారితో పాటు వారికి అండగా ఈ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం, మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాలను తోడు చేసుకొని ఇక్కడ భూ పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని ఆర్డీఓ గారు గమనించాలి సార్, ఈ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా దయచేసి మీరు వికలాంగుల కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పి మీకు విన్నవించుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో వికలాంగుల ద్వారా వికలాంగులకు మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి గతంలో టిట్కో ఇళ్లకు కేటాయించినటువంటి ఈ స్థలాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వికలాంగులు మరియు ముస్లిం మైనార్టీలు, పేదలు కూడా ఈ స్థలం దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అయితే గతంలో టీడీపీ గవర్నమెంటు టిట్కో ఇళ్లకు ఇచ్చినామని చెప్పి లబ్ధిదారుల దగ్గర వేల మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఊరికి శంకుస్థాపన మాత్రమే చేశారు తప్ప ఎక్కడా కూడా ఒక లబ్ధాన్ని కూడా ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా అనంతరం ఆ ప్రభుత్వం అయిపోయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ టిట్కో ఇళ్లను క్యాన్సిల్ చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి టిట్కో లబ్ధాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఈరోజు ఎకరాలు బద్వేల్ టౌన్లో స్థలాలు ఉన్నప్పటికీ కూడా కొండ తిప్పలకు జగనన్న కాలనీ పేరుతో చెప్పి వికలాంగులను మరియు అదేవిధంగా అర్హులైన వారందరినీ కొండ తిప్పలకు ఎక్కించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని ఈ బద్వేల్లో ఉన్నటువంటి వికలాంగులకు మరియు పేదలందరికీ సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బద్వేల్లో ఉన్నటువంటి 2000 మందిని వికలాంగులు పోగేసి రాబోయేటువంటి రోజుల్లోనే ఇక్కడ భూపోరాటం సిపిఐ పార్టీగా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.